ఇడ్లీ చేశాను. స్టార్ట్ చేస్తున్నా. నేను బొడ్డోలు బుడ్డమ్మనండి. ఇవాళ తెల్లవారి ఇడ్లీ చేశానండి. మా పెద్ద రోజుకి చట్నీ పలాచని చట్నీ కావాలన్నమాట, ఇలా ముంచుకొని తినడానికి. ఇదిగోటి దీంతో ఇడ్లీ అంటే చేస్తాను. ఎన్ని గ్లాసులు బియ్యం? 2 గ్లాసులు కోఆపరేటివ్ బియ్యం వేసుకుంటే 1 గ్లాస్ పప్పు వేస్తే సరిపోద్ది. ఆయకుడం పెట్టాలనుకున్నాను కానండి, ఆయకుడం ఒకరోజు మళ్ళీ చేసి పెడతాను. అది మంచి సాఫ్ట్గా వస్తుంది. చట్నీ మూంగపల్లి కొంచెం అంత వేరుశెనగ గుడ్లు కొన్ని ఒక ఇన్ని ఒక కొంచెం శనగపప్పు కొబ్బరి పిచ్చి ఒకంత సగంలోని సగం వేసి కొంచెం నీరు వేయకంటే మంచి గ్రైండ్ చేసేయాలండి. గ్రైండ్ చేసి ఆ తర్వాత ఉప్పు నీరు వేసి కొంచెం సరిపోనండి నీరు వేసుకొని గ్రైండ్ చేస్తే ఇలా పలసగా చేసుకొని ఇలా ముంచుకొని తింటారండి. ముంచుకొని జారుగా అన్నంలో కలుపుకున్నట్టు పప్పు అన్నం కలుపుకున్నట్టు తింటే దీని టేస్ట్ ఒక విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ మనం చిన్నప్పుడు అయితే కాంపౌండ్ సొట్టడి దగ్గర వెళ్ళి తినేవాళ్ళండి. వాడు ఒట్టు నూకేసేసేసి ఉండడు కానీ గొప్ప రుచుకుండి ఇది. ఎంత గ్లాస్ ఇడ్లీలు అనమాట వాడు చేసి పెట్టేవాడు. చట్నీ కూడా ఇలా ఉండదు కానీ ఏటో వాటి చేతిలో ఆ టేస్ట్ తెలియదు. ఇప్పటికీ ఇంకా అదే గుర్తు వస్తుంది కానీ ఆ టేస్ట్ ఇంకా నేను చేసి పెట్టలేకపోతున్నాను. పిల్లలకి ఏముండదో తెలియదు, జురుకొని తినేవాళ్ళము. అంతేనండి. ఈవేళ ఈ చిన్న వీడియో చూసి అందరూ ట్రై చేసి చెయ్యండి. ఏదో ఎవరో చెయ్యకపోయిన అద్భుతం అయితే కాదు, ఇంకా అంతే. ఇదిగోటండి. ఓకే, బాయ్.